ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు 3 మ్యాచ్ల్లో ఆడి రెండింటిలో ఓటమి పాలైంది. ఆ జట్టు లక్ష్య ఛేదనలో తడబాటుకు గురవుతుంది. తొలి మ్యాచ్లో 160 పరుగుల్లోపే టార్గెట్ను కూడా చివరి వరకు తీసుకెళ్లింది. ఇక బెంగళూరుతో 197 లక్ష్యంతో బరిలోకి దిగి 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తాజాగా జరిగిన రాజస్థాన్ పోరులో టార్గెట్ 183 పరుగులైనా ఛేదించలేక చేతులెత్తేసింది. చివరికి 176 రన్స్కే పరిమితమైంది. ఈ క్రమంలో చెన్నై లక్ష్య ఛేదనలపై భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ కీలక విశ్లేషణ చేశాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, చెన్నై జట్టు చేజ్ చేసే ప్రతిసారి మ్యాచ్ను డీప్గా తీసుకెళ్లాలని అనుకుంటుంది. 2 ఓవర్లలో 40 పరుగులు ప్రతిసారి చేయడం చాలా కష్టం. ఎంతటి పెద్ద ప్లేయర్ ఉన్నా సరే అంత తేలికేం కాదు. ఏదో 1 లేదా 2 సందర్భాల్లోనే ఇలా జరుగుతుంది. గతంలో ధోని, అక్షర్ పటేల్ బౌలింగ్లో ఒకే ఓవర్లో 25 పరుగులు చేశాడు. అంతకుముందు ఇర్ఫాన్ పఠాన్ ఓవర్లో 20 వరకు కొట్టాడు. ఇలాంటి ఫీట్లు ప్రతిసారి జరగవు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గత 5 ఏళ్లలో చెన్నై ఒక్కసారి కూడా 180+ టార్గెట్ను ఛేదించిన దాఖలాలు లేవు. రవీంద్ర జడేజా, ధోని క్రీజులో ఉన్నప్పుడు ప్రత్యర్థి బౌలర్లు ఒత్తిడికి గురవుతారు. కానీ వీరిద్దరూ కలిసి రాజస్థాన్ మ్యాచ్లో 22 బంతుల్లో 35 పరుగుల భాగస్వామ్యం మాత్రమే నిర్మించారు. వీరిద్దరూ ఇంకాస్త దూకుడుగా ఆడాలి. సందీప్ శర్మ వేసిన 17వ ఓవర్లో సింగిల్స్ మాత్రమే తీశారు. ఆ ఇద్దరిలో ఎవరైనా ముందే అవుట్ అయితే పరిస్థితి ఇంకాస్త కఠినంగా ఉందని భావించవచ్చు. సిఎస్కే బ్యాటింగ్ లైనప్పై కూడా మేనేజ్మెంట్ ఆలోచించాలి. రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్గా వస్తేనే జట్టుకు ప్రయోజనం. రాహుల్ త్రిపాఠి ఇబ్బంది పడుతున్నాడు. ఆరంభంలో దూకుడుగా పరుగులు చేయలేకపోతున్నాడు. ధోని, జడేజాలలో కూడా మునుపటి ఫైర్ కనిపించడం లేదు. వీరిద్దరూ చివరి వరకు ఆగకుండా కొద్దిగా ముందు నుండి హిట్టింగ్ చేయాలి. ఈ లోపాలను సరిచేసుకుంటేనే చెన్నైకి విజయాలు వస్తాయి. ధోని బ్యాటింగ్ కూడా సిఎస్కేకి భారంగా మారుతుంది. మునుపటి ఫినిషింగ్ ధోనిలో కనపడడం లేదని సెహ్వాగ్ ముగించాడు. చెన్నై విషయంలో సెహ్వాగ్ చేసిన విశ్లేషణ సరైనదిగా ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.